తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగవంతమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలకి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏఎస్పీ తిరుపతన్నతో జైపాల్ యాదవ్ జరిపిన ఫోన్ సంభాషణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగవంతమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి జైపాల్ యాదవ్ని ఏ అంశాలపై విచారించుంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో కొలికి తీసుకొచ్చే దిశగా మొత్తం సిట్టు అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పటికీ చాలా మంది కూడా విచారించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దీంట్లో కూడా భాగంగా ఇవాళ బీఆర్ఎస్ అంటే మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు చినమర్తి లింగయ్య కానివ్వండి, జైపాల్ యాదవ్ ఇద్దరికి సంబంధించిన నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే మనం తెలుసు. గతంలో కూడా నవంబర్ మంత్ లో 17 నాడు కూడా వీళ్ళిద్దరిని కూడా విచారించినట్టు సిట్టు అధికారులు ఇప్పుడు రెండోసారి కూడా ఈ రోజు సిట్టు ముందు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపు క్రితమే సిట్టు ముందు హాజరు కావడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నాం చెప్పుకుంది. ఎందుకంటే గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి తిరుపతన్న గాని, భుజంగరావు గాని వీళ్ళతో కూడా చాలా సందర్భాలు వీళ్ళు మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ ఆధారంగానే వీళ్ళకి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎందుకంటే గతంలో కూడా విచారించినప్పుడు కూడా తిరుపతితో ఎన్ని సందర్భాలు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు పైన గతంలో అడిగినటువంటి ప్రశ్నలు గుర్తించారు. మరి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంకా తనకు సంబంధించిన కాల్ డాటా ఆధారంగానే తిరుపతితో ఎందుకు మాట్లాడంటే గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్ లో కూడా మాట్లాడిన నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడినటువంటి పేర్లు కొంతమంది ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నారు. ఎంతమంది పేర్లకు ఇచ్చారు మీరు అంటే గతంలో కూడా చూసినట్టయితే లింగయ్య ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గాన్ని కానివ్వండి, జైపాల్ యాదవ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో కానీ కొంతమంది అపోజిట్ గా ఉన్నటువంటి నేతలు కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి పరిస్థితి అదంతా కూడా జైపాల్ యాదవ్ ఇవ్వడంతోనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పేసి గతంలో నుంచి కూడా ఆరోపణ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు తిరుపతితో మాట్లాడినటువంటి మాటలకు కాల్ రికార్డు ఏదైతే ఆధారాలు ఉన్నాయో దాని ఆధారంగా సిట్టు అధికారులు కూడా ఈ రోజు విచారించి మరొకసారి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ వాళ్ళు గతం ఎవరెవరిని ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు అని దానిపైన కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. గతంలో కూడా తన నియోజకవర్గాలు అంటే ఎవరి నియోజకవర్గాలు ఎవరైతే మాట విన్నారో వాళ్ళకి సంబంధించిన అంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉండేది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటూ వీళ్ళకు మాట వినకుండా వేరే వాళ్ళతో ఉన్నారు కానివ్వండి, అపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేల మాట విన వాళ్ళతో అపోజిట్ ఉన్నట్టు వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు అని చెప్పి ప్రధానమైన ఆరోపణ. దాంతో భాగంగా అదే ఆరోపణలతో పాటు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి కీలక పాత్ర ఉన్నటువంటి తిరుపతిని ఎవరైతున్నారో తనతో తరచుగా మాట్లాడినటువంటి కాల్ డాటా ఆధారంగానే ఇవాళ ఇద్దరికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఇద్దరు కూడా మరి విచారణకు హాజరు కావడం జరిగింది. దాదాపు గంట పాటు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఇంకా ఏమేమి ప్రశ్నలు అడగబోతారు, ఇంకా కొత్త విషయాలు ఏమైతే ఉన్నాయో సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి డాటా ఆధారంగా మరొకసారి ప్రశ్నిస్తున్నటువంటి వర్షం అయితే తెలుస్తూ ఉన్నది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటనే మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి ఉన్నది. దుర్గేష్, మరి ఏదైతే జైపాల్ యాదవ్ అలాగే చిరుమర్తి లింగయ్య వీటితో పాటు ఏంటి ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుని అలాగే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుని వీళ్ళు ఎప్పుడు హాజరు అవబోతున్నారు సిట్టు ముందు? పోతున్నాను, నేను ఇంటి దగ్గర నీ చెప్పడంతోనే రాలేను అని చెప్పడం జరిగింది. తన గతం అందుకే ఎక్కువ చేసి తన ఇంటి దగ్గర విచారణ చేస్తామని చెప్పేసి పోలీసులు సిట్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రాని పక్షంలో ఎవరైతే ఉంటారో
వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అక్కడ నిందితుల దగ్గరికి వెళ్ళి విచారించవచ్చు, బాధితుల దగ్గరికి వెళ్ళి విచారించవచ్చు. కనుక ఫోన్ ట్యాపింగ్ లో తన పాత్ర ఉన్నటువంటి కాళ్ళని అందరిది కూడా, ఎందుకంటే అన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డటువంటి ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ప్రభాకర్ రావు కానీ, వీళ్ళందరూ ఎవరైతే మెయిన్ ఎస్ఐబీలో పనిచేస్తున్నటువంటి కీలకంగా వ్యవహరించారో వీళ్ళతో మాట్లాడినటువంటి ఫోన్ నంబర్లు అన్ని కూడా వీళ్ళు మాట్లాడినటువంటి కాల డాటా ఆధారంగానే వాళ్ళు విచారించబోతున్నారు. కానీ నవీన్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి కీలక పాత్ర పోషించాడు, అమౌంట్ అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. కానీ తన ఆల్రెడీ నవీన్ రావును విచారించడం జరిగింది, 2 సార్లు నవీన్ రావును విచారించారు. మళ్ళీ తన తండ్రి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణారావు ఎమ్మెల్యే కొడుకు సందీప్ రావు కూడా పాత్ర ఉన్నది అన్నట్టు కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇంకా తనకు నోటీసులు అందలేదని మరి తను చెప్తున్నాను. అయినప్పటికీ తను విదేశాల్లో ఉన్నాడు కనుక తనకు నోటీసు ఇవ్వలేని పట్టు తెలుస్తా ఉన్నది. వాళ్ళు నోటీసు అయితే ఖచ్చితంగా వచ్చి నేను విచారణకు హాజరవుతానట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా ఏదైతే ఉందో సిట్ అధికారులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గత వాళ్ళు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే వీళ్ళు నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి, టెక్నికల్ ఆధారంగానే వాళ్ళకు విచారణ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఏంటో ఈ కేసు అంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే దిశగానే సిట్టు అధికారులు దూకుడు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా ఒకరు విచారిస్తే ఇంకొకరి పేరు బయటకు వస్తున్నారు. ఒకటి వీళ్ళంతా ఒక్కొక్కటి చైనింగ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామరాజు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చిరమర్తి లింగాయన్ కానీ, ఇప్పుడు అదేవిధంగా జైపాల్ యాదవ్ విచారిస్తారు. మరి వీళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరెవరిని ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఎప్పుడు చేశారని కూడా బయటపడింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్లలో కూడా చాలా మంది కూడా ఫోన్ నెంబర్ ట్రాప్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి సోదరుని బట్టి కొండరెడ్డి కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పడం జరిగింది. తను కూడా ఇవాళ వస్తారేమని చెప్పి చూసడం జరిగింది. కానీ ఆల్రెడీ తను అందుబాటులో లేని తర్వాత వస్తానని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉన్నది. తను వీలు చూసుకొని వస్తానని కూడా చెప్పినటువంటి తెలుస్తుంది. తను కూడా ఏంటంటే గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా గతంలో తను నియోజకవర్గం ఏదైతే సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో కూడా కామారెడ్డికి కాన్స్టిట్యూన్సీకి తను నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినట్టు నేపథ్యంలోనే కొండలేడి అక్కడ దగ్గర ఉండి బూత్ కమిటీ ఎంబల నుంచి కానీ జిల్లా వ్యాప్త జిల్లా నాయకులతో అందరితో కూడా మాట్లాడుతున్నట్టు నేపథ్యంలోనే ఇదంతా కూడా తను ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే తను ఎవరైతే మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, అనుమానం తను కొండలేడి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు కూడా క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ లో కూడా గుర్తించినటువంటి పరిస్థితి గతంలో కూడా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు అని ప్రధానమైనటువంటి ఆరోపణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని, ఎప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు, మీకు ఎట్లా అనుమానం వచ్చింది మీది అనేది కూడా వీళ్ళు అడుగుతున్న సిట్ అధికారులు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చెప్తే ఆ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా మీరు అనుమానాలు చెందారు అంటే ఒక వ్యక్తి ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీడియా ముందు కూడా ఆల్రెడీ ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యే తను తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్తే మీరు తిరుపతిలో ఉన్నారని చెప్పడం జరిగింది. తను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పినటువంటి మీరు యాదగిరి గుట్టలో ఉన్నారని చెప్పడం జరిగింది. వ్యక్తి కూడా తను ఆల్రెడీ చూసుకున్నట్టయితే ధర్మాపురి టెంపుల్లో తను ఉన్నప్పటికీ కూడా నేను లేను బాంబేలో ఉన్నా చెప్పడం లేదు, మీరు ధర్మాపురి టెంపుల్లో ఉన్నారు ఇంత క్లారిటీగా చెప్పారంటే తనకు ఆల్రెడీ తనను సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తే ఖచ్చితంగా తన ఫోన్ ట్యాప్ అయిందని భావించిన నేపథ్యంలో పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను బలంగా కీలకంగా తను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరెవరు ఫోన్లు చేశారో అని కూడా. అప్పుడు మీ ఫోన్ ట్యాప్ అవుతుందని ఎవరైతే గుర్తించారో వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఫలానా వ్యక్తి ఫోన్ చేసి మాకు బెదిరింపులో పాల్పడారని స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది బాధితులుగా. మరి అటువంటి బాధితులు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది అవాళ డబ్బులు తరలిస్తున్నట్టు వాళ్ళు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, వ్యాపారవేత్త ఇంకా ఫార్మా కంపెనీలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపార అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డటువంటి పరిస్థితి అంతా కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీస్తున్నటువంటి సిట్టు అధికారులు ఇదంతా కూడా ఈ మంత్ లోపల కొలికి తీసే దిశగా మొత్తం మీద సిట్టు అధికారులు కూడా పనిచేస్తున్నదని కూడా వ్యవస్థను కూడా చెప్పొచ్చు సీతారామరాజు. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.